స్టాండింగ్ ప్రాక్టీసెస్ చాలా ఇంట్రెస్టింగ్. కమాన్. బాడీ ఫిట్ గా ఎనర్జెటిక్ గా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేయాలి. యోగా చేయాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రాక్టీసెస్ ఉండాలి కదా. సో 3 ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి, హ్యాండ్ షోల్డర్ లెవెల్. రోజు ఇంట్రెస్టింగ్ ప్రాక్టీసెస్. ఒక రోజు చేసిన ప్రాక్టీస్ ఇంకో రోజు అసలు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అన్ని వేరియేషన్స్ ఉంటాయి యోగాలో, అంత బాగా నేర్చుకోవచ్చు. మనం చేసే ప్రాక్టీస్ ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది గమనిస్తూ చేయాలి. బ్రీత్ ని ఎంజాయ్ చేస్తూ చేయాలి. మన బ్రీత్ మనకి తెలియాలి. చూడండి ఎంత వీలైతే లెగ్ మధ్యలో గ్యాప్ చూడండి ఎంత ఉందో. ఇది చూడండి 90 డిగ్రీస్ లోకి రావాలి. కమాన్, ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. అవును ఇక్కడ లాగుతూ ఉంటుంది, ఇక్కడ స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. లెట్ ఇట్ బి, ఉండనివ్వండి, స్ట్రెచ్ రానివ్వండి కదా. వస్తూ ఉంటేనే కదా. ఇప్పుడే మేము క్లాస్ లో మాట్లాడుతున్నాము. ఒక స్టూడెంట్ 2 months లో 7 kgs వెయిట్ తగ్గారు. అసలు ఎంత స్లిమ్ గా కనిపిస్తుందో, పేర్లు ఎవరికి చెప్పదు. ఇంకొక స్టూడెంట్ ఆల్మోస్ట్ ఒక 6 months అనుకుంటాను 14 kgs తగ్గింది. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ గుర్తుపట్టలేకుండా ఉంది. అంత బాగా బ్యూటిఫుల్ గా, మళ్ళీ ఎనర్జెటిక్ గా మారింది. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే అలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంకా కరెక్ట్ గా వచ్చింది ప్రాక్టీస్. ఎస్ కమాన్, ఉండండి కొద్దిసేపు ఉందాం అలాగా, చేయండి కమాన్. అలా అప్పుడప్పుడు ఉండాలి. లాగుతుంది. నాకు కూడా ఇక్కడ అంతా థైస్ మీద బాగా స్ట్రెచ్ తెలుస్తుంది. అప్పుడే కదా స్లిమ్ గా ఫిట్ గా ఉండేలాగా ఎనర్జెటిక్ గా తయారవుతాం. ఏదో అలా చేస్తామా ఇలా వెళ్ళిపోయామా అంటే కాదు. ఎక్సర్సైజెస్ లాగా చేయకూడదు. వామప్ ప్లీజ్, వామప్ ప్రాక్టీసెస్, ఆసన ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మెల్లగా లెఫ్ట్ ని డౌన్ చేసుకోండి, కొంచెం రిలాక్సేషన్ కోసం. అయితే ఆసన ఏమి మనం వదిలిపెట్టాం. స్లోగా హ్యాండ్స్ అప్, నమస్తే, భయపడి లుక్ అప్, చూ. నీ పెయిన్స్ అలా ఉందనుకోండి, నీ కింద ఒక చిన్న బెడ్షీట్ వేసుకోవచ్చు. 4, 6, 8, 10, 12, 14, 15. ఇన్హేల్, మళ్ళీ సేమ్ ఎలా వెళ్ళామో అలా లేయండి. ట్రై చేయండి. ఒకవేళ లేలేని వాళ్ళు హ్యాండ్ కింద పెట్టుకొని సపోర్ట్ తీసుకొని కూడా లేయండి. మేమైతే అలానే ట్రై చేస్తాం. ఓకే, ఎలా వెళ్ళాం, ఇలా వెళ్ళాం, ఎలా వచ్చాం, ఇలా వచ్చాం, ఇలా రిలీజ్ చేసాం. రిలీజ్ చేయగానే ఎంత రిలాక్సింగ్ గా ఉంటుంది కదా. అంతదాకా స్క్వీజ్, ఆపోజిట్ సైడ్. కమ్ ఆన్, 2, 4, 1 స్ట్రెచ్. మీరందరూ తల ఇవ్వచ్చు. ఐ కెన్ ఫీల్. 6, 8, 10. ఏదో వచ్చామా చేసామా అన్నట్టు ఉండకూడదు. ఎఫెక్టివ్ గా చేయగలగాలి ప్రాక్టీసెస్ అన్ని కూడా. 12, 14. ఉండండి పర్వాలేదు. 20. సూపర్ కదా. ఇప్పుడు మెల్లగా స్లోగా కంప్లీట్ పోస్చర్ వెళ్తాం. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత బాగా చేస్తున్నారు తెలుసా. కమాన్ కమాన్, చూడండి భలే ఉంది కదా, ఎంత బాగుంది. రూట్ ఆఫ్ ద థైస్ దగ్గర నుంచి కంప్లీట్ గా స్ట్రెచ్ తెలుస్తుంది. హిప్ జాయింట్ స్ట్రెచ్, అడ్రినల్ గ్లాండ్స్ బాగా యాక్టివేట్ అవుతాయి తెలుసా మీకు. ఇలాంటి ప్రాక్టీసెస్ లో కిడ్నీ ఫంక్షనింగ్ చాలా బాగా జరుగుతుంది. అడ్రినల్ గ్లాండ్స్ చాలా బాగా యాక్టివేట్ అవుతాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వాలంటే అడ్రినల్ గ్లాండ్స్ ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సైంటిఫిక్ ప్రాక్టీస్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఓకే, లోయర్ బెల్లి, పీసీఓఎస్ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఓవరీస్ మీద. ఈ ఓవరీస్ స్టిమ్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. స్లోగా డౌన్ డౌన్, కమ్ ఆన్, డీప్ బ్రీతింగ్. 2, 4, 6. ఎంజాయ్ చేస్తూ చేయాలి. స్ట్రెచ్ ఎంజాయ్ చేయాలి. స్ట్రెచ్ వస్తుంది, యా నేను ఇంకా ఉండగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను. ఎస్ 10 కౌంట్సే కదా, లేదు ఇంకొక 5 కౌంట్సే కదా. ఎస్ ఎస్ ఐ కెన్. లాస్ట్ 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 లాస్ట్. డీప్ బ్రీతింగ్. ఎలా వచ్చామో అలా. ఎస్ కమ్ ఆన్, ఇలా వచ్చాం, ఇలా వచ్చాం, ఇలా రిలీజ్ చేసాం. థైస్ ఎలా ఉంది, సూపర్ నో, బాగా తెలుస్తుంది కదా. ఎస్, ఒక్కసారి మీరు రొటేషన్స్ చేసేయండి ఫ్రీ. 1, 2, 3 రివర్స్. 3, 2, 1 హిప్ రొటేషన్. 1, 2, 3 రివర్స్.
3, 2, and 1. Twist it. 1, 2, 3, 4, 5, 6. ఒకసారి కలానే మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. Please opposite side. 2, 4, 6, 8, 10. Inhale, center ఒకసారి elbows lock చేసుకోండి. డౌన్ చేయండి. ఒకసారి ముందుకి కిందకి స్వింగ్ చేయండి. ఈ హ్యామ్ స్ట్రింగ్స్ అంతా బాగా మనకు ఇప్పుడు ఫ్రీ అయింది కదా, ఇంకొంచెం ఫ్రీ అవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డౌన్ చేసి మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10 and 12. Inhale, center, hands interlock చేసుకోండి. హీల్ పైకి లిఫ్ట్ చేసి వాక్ చేయండి. అలానే బ్యాక్ వాక్ చేయండి మళ్ళీ. ఇక్కడ ఆగండి కొద్దిసేపు. బ్రీత్ అబ్జర్వ్ చేయండి. డీప్ బ్రీత్. డౌన్ చేసి ఇప్పుడు హీల్ టోస్ పైకి లిఫ్ట్ చేసి హీల్ మీద వాక్ చేయండి. బ్యాక్ అలానే. మళ్ళీ బ్యాక్. సూపర్. డీప్ బ్రీత్ అండ్ డీప్ బ్రీత్. ఎస్, విల్ ప్రాక్టీస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్రియ. ఓకే, అక్కడతోటి ఇక్కడ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. మేము ప్రాక్టీస్లోకి వెళ్తాం.